నమస్కారం అండి. నేను నా పేరు రవి పరస. నేను గోరుతోటి బొమ్మలు గీస్తున్న నైల్ ఆర్టిస్ట్ రాజమండ్రి. మా రెండో అబ్బాయి వివాహం అన్ని వివాహాల్లాగే అందరిలాగే చేద్దామన్న తరంపులో కాకుండా కొంచెం విభిన్నంగా ఒక కళాకారుడిగా బాధ్యతను తీసుకుని సమాజం నాకు చాలా ఇచ్చింది కాబట్టి నేను కూడా సమాజానికి ఏదో ఒక చిన్న మెసేజ్ ఎంతో కొంత నేను ఇద్దామన్న తపంతో నేను ఈకో ఫ్రెండ్లీ అన్న కాన్సెప్ట్, ఎందుకంటే నేను బేసికల్గా వ్యవసాయం నా జీవితంలో ఉన్నది. సో అన్ని చేస్తుండటంతో పాటు అసలు ఎందుకు మన వ్యవసాయ ఉత్పత్తులతోటే మనం ఈ పెళ్లిని ఎక్కడ ప్లాస్టిక్ లేకుండా క్యారీ బ్యాగులు లేకుండా చేయకూడదని చిన్న తలంపు ఒక 4-5 months బాగా డీప్గా ఆలోచించి చాలా ఇంపాక్ట్గా నేను దీన్ని తయారు చేయడం జరిగిందండి. సో దీనికి జనాలందరి యొక్క మద్దతు చాలా బాగా వచ్చింది. ఉదాహరణ ఏంటంటే మేము వాడిన వరికంకులు కానీ, ఈ కొబ్బరి మట్టలు కానీ, కొబ్బరాకులు కానీ, ఈ పువ్వులు కానీ, ఇవన్నీ జనరల్గా ఇలాంటి పెద్ద డయాస్కి 3,50,000 నుంచి 4 లక్షలు గ్యారంటీగా అవుతుంది. అలాంటిది నేను ఇంక్లూడింగ్ డిస్ప్లే బోర్డు, నేమ్ బోర్డు దగ్గర నుంచి ఇక్కడ దాకా కలిపి మొత్తం 80,000 రూపాయలు వచ్చేసింది. ప్రతిదీ కూడా 1 week to 10 days ఈకో ఫ్రెండ్లీగా బయోడిగ్రేడబుల్ పదార్థాలే. ఈవెన్ తినేటువంటి ప్లేట్స్ కానీ, తినేటువంటి స్పూన్స్ కానీ అన్నీ కూడా వుడ్ కానీ, ప్లేట్స్ కానీ, ఈకో ఫ్రెండ్లీ ప్లేట్స్ కానీ, అంటే అరిక ప్లేట్స్, అంటే పోక చెట్టు ప్లేట్లు, ఇలాంటివన్నీ కూడా మనం తీసుకున్నాము. సో ఇందులో 2 విషయాలు ఏంటంటే సనాతన హిందూ ధర్మాన్ని, సాంప్రదాయాన్ని పాటించడం ఒకటైతే, తక్కువ ఖర్చులో చేయడం అన్నది 2 అయితే, ప్రకృతికి సహాయం చేయడం అన్నది 3. సో ఈ 3 విషయాలు అన్ని పక్కనెడితే 4 చాలా ఇంపార్టెంట్ విషయం. తక్కువ ఖర్చు అన్నది చాలా ఎక్కువ. ఇప్పుడు ఇది ఒక 20 లక్షల రూపాయల బడ్జెట్ వెళ్ళింది. దీన్ని నేను 13 లక్షల్లో చేయగలిగాను. మేము కూడా పూర్వకాలం సనాతన ధర్మంలో మనందరికీ కూడా తాటాకు బుట్టలతో భోజనాలు వడ్డించేవాడు. పులిహార బుట్ట, అన్నం బుట్ట, బూరెల బుట్ట, స్వీట్ల బుట్ట, అప్పడాల బుట్ట, ఒడియాల బుట్ట, ఇలాగ అన్ని తాటాకు బుట్టలతో, నేతి చెంబులు, కూరగుత్తులు, అవన్నీ వేళ మేము చేసాము. నేను తామరాకులో టిఫిన్ పెట్టున్నాం, సో మామూలు విస్తరాకులో పెట్టున్నాం, అరిక ప్లేట్లో పెట్టున్నాం. సో మేము ఎక్కడ కూడా ప్లాస్టిక్ వాడలేదండి, గ్లాసులు వాడలేదు, ఏమి మన బాటిల్స్ వాడలేదు. సో వీ హ్యావ్ డన్ అవర్ మ్యాక్సిమం. మీకు ఎక్కడెక్కడ సోషల్లీ అవైలబుల్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి, ఎంత తక్కువగా చేసుకోవచ్చు, ఎక్కడ దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేటువంటి సలహాలు కూడా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే మనం తెల్లారి లేచి కొక్కేది నేల మీద, తన్నేది నేల మీద, పొడిచేది నేల మీద, పాకేది నేల మీద, గంతులేసేది నేల మీద, ఆఖరికి నడిచే ఆఖరి క్షణాలు కూడా నేల మీద జరుగుతాయి. కానీ ఇన్ని చేసినా కానీ ఆ తల్లి మనకి ఏం చేస్తుందంటే, ఎంత ఫుడ్ పెడుతుందంటే, మనం ఆ తల్లికి ప్లాస్టిక్ని, ఈ భూతాలని, ఈ పొల్యూషన్ ఇచ్చి పాడు చేయడం ఎంతవరకు సబబు అన్నది మనుషులు విజ్ఞతగా దీన్ని తీసుకోగలిగితే ఇది 10 మందికి ఉపకరిస్తుందని నా భావన. తప్పనిసరిగా పాటించండి, ఈకో ఫ్రెండ్లీగా ఉందాం. సో ఎందుకు చేయగలిగానంటే సోషల్లీ అవైలబుల్ సోర్సెస్ తీసుకోవడం ఒకటి, దాని నుంచి మనం ఎదురుకు తీసుకెళ్ళి మనం అన్నీ చేసుకుంటూ చేయడం అనేటువంటిది. సో ఇలాగా ఇది నేను ఎందుకు పర్టికులర్గా పెళ్లిలోనే పెట్టుకున్నానంటే, ప్రస్తుతం 5 days, మొన్న 11వ తారీఖు నుంచి రేపు 15 దాకా 5 రోజులు పెళ్లిళ్ళు జరుగుతూనే ఉంటాయి. కానీ ఇవేళ రోజు నాడు కనీసం ఒక 800-1000 మంది ఆడియన్స్ ఉంటారు. ఈ ఆడియన్స్కి మనం ఏదో ఒక మెసేజ్ ఇవ్వచ్చు. ఈ మెసేజ్ ఇవ్వడం వల్ల 10 మందిలోనూ కనీసం కొంతమంది అయినా రియాక్ట్ అయ్యి పూర్తిగా కనీసం చిన్న ఫంక్షన్, అంటే ఇది మ్యారేజే చేయక్కర్లేదండి, ఏ ఫంక్షన్ అయినా మనం చేసుకోవచ్చు. కండిషన్ ఏంటంటే అందరూ సహకరించి సమాజానికి మనం ఏదో చేద్దామన్న తలంపు కనుక మనలో ఉన్నట్టయితే ఇట్స్ వెరీ సక్సెస్ఫుల్. నేనేమి పెద్ద గొప్ప అంటలా. కాకపోతే ఎవరికైనా ఇలాగ ఈకో ఫ్రెండ్లీగా చేసుకోవాలంటే తప్పనిసరిగా రవి పరస, రాజమండ్రి
ఈ హిందూ సాంప్రదాయాలను జనాలకు తెలిసేలాగా సీతా స్వయంవరాన్ని త్రేతాయుగంలో రాముడి వారికి ఒక ఘట్టం తీసుకొచ్చి ఇక్కడ మా అబ్బాయి రాముల వారి లాగా ఆ అమ్మాయి సీతాదేవి లాగా మేము ఇవన్నీ చేసి పెద్ద పెద్దలు విశ్వనాథ్ గోపాలకృష్ణ గారు, డాక్టర్ టివి నారాయణరావు గారు, హరిప్రాల నారాయణరావు గారు, ఇలాంటి పెద్ద పెద్ద మహానుభావులు అందరూ కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా మనం వాళ్ళందరి సమక్షంలో మనం యాక్టివిటీస్ చేసినాం. సో ఈ సాంప్రదాయాన్ని హిందూ ధర్మాన్ని మనందరం పాటించాలని జనాలు వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడ్డారు. దే ఫెల్ట్ వెరీ హ్యాపీ, దే విష్డ్ మీ వెరీ హ్యాపీ. వాటర్